Hi, welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. చాకో వెనిలా కుకీస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చాకో వెనిలా కుకీస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కోకో పౌడర్ 10 గ్రాములు, మైదా 100 గ్రాములు, వెనిలా ఎసెన్స్ 5 చుక్కలు, బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్, పంచదార పొడి 25 గ్రాములు, వెన్న 25 గ్రాములు. ఓకే అండి, మరి కుకీస్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. సో స్టార్ట్ చేద్దామా దీపక్? ఫస్ట్ మనం బటర్ తీసుకోవాలి. ఓకే, ఇందులో వేసేసి మిక్సింగ్ ప్లేట్ లో చేసుకుంటున్నావా? క్రీమింగ్ మెథడ్ గా దీనిలో చేసుకోవాలి. యాక్చువల్ గా ఏదైనా సర్ఫేస్ లో అట్లా చేసుకుంటారా? సర్ఫేస్ లో చేసుకోవచ్చు. నీట్ సర్ఫేస్ ఉంటే మనకి. ఓకే, నీళ్ళ మెల్లమెల్ల క్రీమ్ చేసుకోవాలి. క్రీమింగ్ మెథడ్. ఓకే, సో రూమ్ టెంపరేచర్ ఉండాలి బటర్. తర్వాత పౌడర్ షుగర్ ఉంటుంది, పౌడర్ షుగర్ ని నెమ్మది యాడ్ చేస్తుండాలి. ఓకే, సో పంచదార కూడా పౌడర్ చేసేసుకోవాలి. సో ఆ పౌడర్ చేసేసుకుంది మనం ముందు ఏదైతే వెన్న అంతా స్ప్రెడ్ చేసుకున్నామో దాంట్లో వేసేసి బాగా అది కూడా మిక్స్ చేసేయాలి. ఇదేంటి? డో కట్టర్. డో కట్టర్. ఇలా ఇలా అనుకుంటూ చేసుకోవాలా? ఓకే ఓకే, మొత్తం షుగర్ మెల్ట్ కాకుండా నార్మల్ గా ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే, సో దీనికంతా మనం చేత్తోనే మిక్స్ చేసుకుంటాం. చేత్తోనే మిక్స్ చేస్తుండాలి. మనం ఏం చేస్తామంటే హాఫ్ వెనిలాకి యూజ్ చేస్తాము, హాఫ్ చాకోకి. ఓకే ఓకే, దీని ఇందులోనే హాఫ్ వెనిలా, హాఫ్ చాకో దీంట్లోనే. సో అది వెనిలాకి, ఇది చాకో. అప్రాక్సిమేట్లీ చూసేసుకోవాలి. 2 ఈక్వల్ హాఫ్స్. ఇది మీకు ఏ ఇయర్ లో నేర్పిస్తారు ఈ కుకీస్? ఫస్ట్ ఇయర్ లో. ఫస్ట్ ఇయర్. నీకు బేకరీ ఐటమ్స్ బాగా ఇంట్రెస్టా ఏంటి? బేకరీ పేస్ట్రీసా? మైదా కూడా మనం హాఫ్ డివైడ్ చేసుకున్నాం. 50 ఇది, 50 చాకో కోసం. ఓకే, ఇదేంటి? ఇది బేకింగ్ పౌడర్. ఎంత కావాలి? ఇంత కొంచెం, ఇంకొక. నేను కూడా కుకీస్ నేర్చేసుకుంటాను. సో ఇక్కడ వెన్న ఇంకా పంచదార ఏదైతే మనం ముందు మిక్స్ చేసుకున్నామో దాన్ని 2 ఈక్వల్ పార్ట్స్, ఒకటి ఏంటంటే వెనిలాకి, ఇంకొకటి చాకోకి అనమాట, అంటే చాక్లెట్ ఫ్లేవర్ కి. అండ్ అలాగే మైదా కూడా 2 ఈక్వల్ పార్ట్స్ చేసుకోవాలి, సమానంగా చేసుకొని దాంట్లో సపరేట్ గా బేకింగ్ పౌడర్ కూడా కలిపేసాము. సో ఈ ఒక బౌల్ దీనికి, ఒక బౌల్ దీనికి అనమాట. ఇందులో మనం వెనిలా చేసుకోవడం కాబట్టి చాక్లెట్ మిక్స్ కాకుండా పక్కన పెట్టేస్తావా? ఓకే, మనం ఇందులో సో మళ్ళీ ఇప్పుడు దీన్ని కూడా బటర్ అంతా కూడా కలపాలా మొత్తం దాంతో? ఓకే, సో ఇలా డౌలా చేయాలా దీన్ని? డౌలో చేయాలి. ఓకే, తగిన నీళ్ళు పోసుకోవాలి. సో ఈ పిండి కలిపి జనరల్ గా మనం ఏమన్నా సపరేట్ గా కొద్దిసేపు నానబెట్టాలా, లేకపోతే ఇమీడియట్ గా చేసుకోవటమేనా? ఇమీడియట్ గా చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఒకటి రెడీ అయిపోయింది. ఇందులో మనం చాక్లెట్ ఫ్లేవర్ కోసం కోకో పౌడర్ యూజ్ చేస్తాం. ఇందులో కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా దాంట్లో మిక్స్ చేసే. ఓకే, బటర్. సో కొంచెం వాటర్ పడతాయి మనకి పిండి కలుపుకోవాలి. ఓన్లీ బటర్ తో అలా మిక్స్ చేయటం అట్లా కాదు. మిక్స్ చేసి సో చాక్లెట్ వెనీలా మనకి 2 మిక్స్చర్స్ ఉన్నాయి కాబట్టి మనం 2 కూడా సేమ్. అయితే వెనీలా ముందు కలిపెట్టేసుకున్న తర్వాత చాక్లెట్ మిక్స్ చేసుకునేటప్పుడు దాంట్లోనే కొంచెం వెనీలా ఎసెన్స్ వేసేసుకొని చాక్లెట్ పౌడర్ వేసేసుకొని ఆ మిక్స్చర్ కూడా కలిపేసుకుంటే ఫస్ట్ మనం 2 పిండిలు కూడా సపరేట్ గా రెడీ చేసి పెట్టాలన్నమాట. ఓకే, సో ఇక్కడ చాక్లెట్ అండ్ అలాగే వెనీలా 2 పిండిలు కూడా రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మనం ఇంకా కుకీస్ చేసేసుకోవటమే బ్యాలెన్స్. కింద ఒక బటర్ పేపర్ వేసుకోవాలి. బటర్ పేపర్ వేసుకొని 2 పెట్టుకోవాలి. ఓకే, అంటే మనం రోల్ చేసుకోవాలి స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ షేప్ లో. ఓకే, దీనిపైన పెట్టేసి సో ఇప్పుడు దీన్ని ఇలా కవర్ చేసేసాం కదా. కవర్ చేసేసాం. ఇప్పుడు ఏం చేయాలి? ఫ్రిడ్జ్ లో పెట్టేసేయాలి ఒక 20 మినిట్స్. 20 minutes ఫ్రిడ్జ్ లో పెట్టాలి.
20 minutes ఫ్రిడ్జ్ లో పెడితే ఏమవుతుందంటే పర్ఫెక్ట్ వస్తుంది. ఇది హార్డ్ అయిపోతుంది, గట్టిగా అవుతుంది. కట్ చేసుకోవడానికి కూడా మనకు వీలుగా ఉంటుంది. సో ఇంక ఇప్పుడు ఇదంతా రెడీ అయిపోయింది. ఇదంతా రెడీ అయిపోయింది. సో దీన్ని కాసేపు ఫ్రిడ్జ్ లో పెడదామా అయితే? కాసేపు ఫ్రిడ్జ్ లో పెడదాం. ఓకే. ఓకే, సో మనం కలిపేసుకున్న పిండిని కాసేపు ఫ్రిడ్జ్ లో పెడితే ఏంటంటే అది కొంచెం గట్టి పడుతుంది కదా. గట్టిపడిన తర్వాత అప్పుడు దాన్ని మనం బయటకు తీసి కట్ చేసుకొని అప్పుడు మనం అరేంజ్ చేసుకోవాలన్నమాట. సో వెయిట్ చేద్దాం మరి కొంచెం గట్టిపడేలా. సో దీపక్ చూద్దాం అది గట్టిపడిందేమో. అయిపోయింది. ఓకే, ఇంకా కూడా గట్టి పడితే బాగుంటది, కాకపోతే మనకు అంత టైం లేదు కాబట్టి డెమో చూపిస్తాం. ఓకే ఓకే. నార్మల్ షేప్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. ఓకే, స్లైస్ లాగా. స్లైస్. ఓకే. ఒక ½ ఇంచ్ కట్ చేసుకుంటుంటే సరిపోతుంది. ఓకే. ఫస్ట్ మనం డిఫరెంట్ లేయర్ గా అరేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం చాక్లెట్స్, ఓకే, దెన్ వెనిలా, ఓకే, మళ్ళీ చాక్లెట్, ఓకే, ఒక అరేంజ్ చేసుకోవాలి. మళ్ళా పైన వనీలా, ఓకే, చాక్లెట్, ఓకే, మళ్ళీ వనీలా. ఓ ఆపోజిట్ లో గట్టిగా ఉండేలాగా చూసుకోవాలి, ఎందుకంటే బేక్ అయ్యేటప్పుడు విడిపోవద్దు, అంటే పర్ఫెక్ట్ గా స్టిక్ కావాలి. ఓకే ఓకే. బటర్ పేపర్ లో తీసుకోవాలి. ఓ, తీసుకుని టైట్ గా ప్యాక్ చేసుకోవాలి. ఓకే ఓకే. ఓ, సో కట్ చేసి మనం బేక్ చేసుకోము, బేక్ చేశాక కట్ చేసుకుంటాం. ఓకే ఓకే. తీసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టేసేయాలి, ఎందుకంటే డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి కదా, అవన్నీ పర్ఫెక్ట్ గా స్టిక్ అవుతుంది అనమాట. ఫ్రిడ్జ్ లో పెడితే గట్టి పడుతుంది, కట్ చేసుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది, పర్ఫెక్ట్ గా వస్తుంది. సో చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ఇట్లా ర్యాప్ చేసేసి దీన్ని కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలంట. ఎందుకు అంటే ఆ డిఫరెంట్ లేయర్స్ లో పెట్టాం కాబట్టి అవి కూడా స్టిక్ అయిపోయి మనకి గట్టి పడుతుంది. అప్పుడు ఏంటంటే మనకి కట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని కట్ చేసి చూపిస్తావా? సో ఇప్పుడు ఇది డెమో కోసం కాబట్టి ఇంకా మళ్ళీ ఇంకోసారి ఫ్రిడ్జ్ లో పెట్టట్లేదు, జస్ట్ దీన్ని కుకీస్ లో ఎలా కట్ చేసుకోవాలి ఇప్పుడు తను చూపిస్తాడు మనకి. తీసేయాలి పర్ఫెక్ట్ గా. ఓకే. సో మనం చిన్నగా బేకరీలో జల్దీ ఓవెన్ లో బేక్ అవ్వేటట్టు. సో కొంచెం మనం ఫ్రిడ్జ్ లో పెడితే ఏంటంటే గట్టి పడిపోతుంది, అప్పుడు ఏంటంటే మనకి కాస్త ఆ కుకీ షేప్ బాగా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఫ్రిడ్జ్ లో పెట్టలేదు కాబట్టి కొంచెం సాఫ్ట్ ఉంది అది. సో ఇది ఎంతసేపు మనము బేక్ చేసుకోవాలి? ఒక 20 to 25 minutes. 20 to 25 160 degrees Celsius. 160 degrees దగ్గర. ఓకే ఓకే. సో ఇప్పుడు బేకింగ్ ట్రే ఇవన్నీ కట్ చేసుకున్నాక బేకింగ్ ట్రేకు లైట్ గా గ్రీస్ చేసుకోవాలి, ఆయిల్ ఎక్కువ చేసుకోదు, అంటే ఉండినట్టు ఉంచుకోవాలి లైట్ గా, వెన్న. లేకపోతే ఎందుకంటే బర్న్ అయిపోతుంది, ఎక్కువ ఆయిల్ అప్లై చేసినాం అనుకో బర్న్ అయిపోతుంది. ఓకే ఓకే. దీంట్లో మనం మంచిగా నీట్ గా అరేంజ్ చేసుకోవాలి. ఓకే. అంటే ఇవి ఏం చేయాలంటే కొంచెం గ్యాప్ ఉంచాలి, ఎందుకంటే మెల్ట్ అయినప్పుడు స్టిక్ కాకుండా చూసుకోవాలి. ఓకే ఓకే, ఒకదానికొకటి. సో మరి మీరు కుకీస్ రెడీ చేసి ఉన్నాయా మాకు చూపించడానికి? రెడీ చేసాను, ముందే చేసుకొని వచ్చాను. వావ్, అంటే మనం ఫ్రిడ్జ్ లో పెట్టలేము కాబట్టి ఇక్కడ కొద్దిగా డెలికేట్ అయింది. ఫ్రిడ్జ్ లో పెడితే పర్ఫెక్ట్ గా, సో ఎగ్జాక్ట్ గా ఈ టెక్స్చర్ అనేది మనకు వస్తుంది అనమాట. సో మరి ఇలా మొత్తానికి కుకీస్ రెడీ అయిపోతాయి, మనం వీటిని హ్యాపీగా స్టోర్ చేసేసుకోవచ్చు. సో పిల్లలకి అలా ఈవినింగ్ టైమ్స్ అలా ఇవ్వడానికి చాలా బాగుంటాయి. మరి కుకీస్ రెడీగా ఉన్నాయి కాబట్టి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చాకో వెనీలా కుకీస్ తయారు చేసే విధానం: మైదాని 2 భాగాలుగా చేసి బేకింగ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక ప్లేట్ లో వెన్న వేసి కరిగాక పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని 2 భాగాలుగా చేసుకోవాలి. ఒక భాగంలో మైదా మిశ్రమం తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. మరొక భాగంలో మైదా మిశ్రమం, కోకో పౌడర్, వెనీలా ఎసెన్స్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ 2 మిశ్రమాలని కొంచెం కొంచెం ఒత్తుకొని బటర్ పేపర్ లో ఉంచి ఫ్రిడ్జ్ లో ఉంచి కాసేపు గట్టిపడినివ్వాలి. తర్వాత వీటిని స్లైసులుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 చాకో స్లైస్ల మధ్యలో ఒక వెనీలా స్లైస్, 2 వెనీలా స్లైస్ల మధ్యలో ఒక చాకో స్లైస్ ఉంచి క్యూబ్స్ లా చేసి ఫ్రిడ్జ్ లో ఉంచి గట్టిపడినివ్వాలి. ఆపై వీటిని కట్ చేసి వెన్న రాసిన బేకింగ్ ట్రే లో ఉంచి అవెన్ లో 160 డిగ్రీల వద్ద 25 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, చాకో వెనీలా కుకీస్ రెడీ. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. చాలా మంది నిద్రలేమితో బాధపడుతూ ఉంటారు. ఇందుకోసం రకరకాలుగా చిట్కాలు ట్రై చేస్తూ ఉంటారు, ఇంకా మందులు కూడా వాడుతూ ఉంటారు. మరి ఈ చిట్కా కూడా ట్రై చేయండి, మంచి ఉపయోగం ఉంటుంది. సాయంత్రం గ్రీన్ టీ తాగండి, ఇందులో కొద్దిగా తేనె కూడా కలుపుకోండి.
తేనె కలుపుకుని గ్రీన్ టీ తాగినట్లయితే రాత్రి నిద్ర సుఖంగా పడుతుంది.